మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం ఉన్నటువంటి మోకాలపల్లి గ్రామంలో ఉన్నాము. మోకాలపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే కామ్రేడ్ కుంజా రామన్న వర్ధంతి అంటే అలియాస్ ధనసరి సీతక్క అలియాస్ కుంజా రామన్ భర్త అయినటువంటి ఈ యొక్క వర్ధంతి కార్యక్రమానికి సంబంధించినటువంటి విప్లవ రచయితలు కళాకారులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై నివాళులర్పించారు. ప్రస్తుతానికి మనం మనతో పాటు తెలుగు రాష్ట్రాల అరుణ సాంస్కృతిక కళాకారులు విపత్త మనతో పాటు అడుగుతూ నేను అక్కడ వస్తే మీకు విప్లవ వందనాలు. ఏం చేస్తారు ఏఎల్టీ స్థాపించి ఈ విధంగా విప్లవాన్ని ముందుకుపోతారు కదా, ఏంటి ఏఎల్టీ? ఏఎల్టీగా ఆవిర్భావం కంటే ముందుగా కామ్రేడ్ కొమ్మాలు అలియాస్ కుంజరామన్న అతను గోదావరిలో ప్రతిఘటన పోరాటంలో కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి నిర్మించినటువంటి గోదావరిలో ప్రతిఘటన పోరాటంలో సిపిఎంఎల్ జనశక్తి పార్టీలో పనిచేసింది. ఆ తర్వాత మళ్ళీ సిపిఎస్ఐకి కొంతకాలమే ఉన్నాడు. ఆ తర్వాత ఏఎల్టీ ప్రధాన ఉద్దేశం ఏంటంటే అడవిలో ఉన్న ఆదివాసీలు, ఆనాడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, కుమ్రం భీం వీళ్ళ నుంచి మొదలుకొని ఈనాడు వరకు కూడా అడవిని, ఆదివాసీ బిడ్డల్ని కాపాడుకోవడానికి ఆ పోరాటాన్ని కొనసాగించాల్సినటువంటి బాధ్యత మనం తీసుకోవాలి. స్వయం పాలన కావాలి. ఆదివాసీ బిడ్డలకు ముఖ్యంగా స్వయం పాలన కావాలంటే అడవి మీద హక్కు, ఈ రెండు కూడా ఆదివాసీలకే చెందాలి అనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం జల్ జంగల్ జమీన్. అందుకోసం దానికోసం కామ్రేడ్ కుంజరామన్న ప్రత్యేకించి వాళ్ళ సాంప్రదాయ ఏదైతే విల్లమ్ములు ఉన్నాయో ఆ విల్లమ్ములతోటి ఒక టీంని తయారు చేసుకొని దాన్ని స్థాపించి ఆ టీం తోటి పోరాటాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో యూతక వెదురు కాల్పుల్లో అమరుడయ్యాడు. కామ్రేడ్ కుంజరామన్న, కామ్రేడ్ భరతన్న, కామ్రేడ్ శంకరన్న, కామ్రేడ్ అమర్ వీళ్ళందరూ ఉద్యమ సహచరులు. కామ్రేడ్ అమర్కి బాగా పరిచయం కుంజరామన్న, నాకు సీతతో పరిచయం. ఇప్పుడు సీతక్కగా మనం అందరం పిలుచుకుంటున్నాం ప్రేమగా. అట్లా ఆ సీత నాకు మంచి మిత్రురాలు కూడా. ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు ఎప్పుడైనా మైదాన ప్రాంతంలోకి ఏదైనా హాస్పిటల్ లేకపోతే ఏదైనా క్లాసులలోనో ఫిజికల్ క్లాసులు జరుగుతున్నప్పుడు అట్లా మేము కలుసుకునేవాళ్ళం. ఆ తర్వాత తను పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత కూడా తరచుగా మేము కలిసేవాళ్ళం. అట్లా సూర్యతో కూడా నాకు బాగా పరిచయం, బాబుతో. అట్లా ఇవాళ వాళ్ళు ఏదైతే కోరుకున్నారో, ఏ అడవి అయితే ఆదివాసీ బిడ్డలకు చెందాలనే తన ప్రధానమైనటువంటి లక్ష్యం ఉన్నదో ఆ లక్ష్యాన్ని మనం పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలి. ఎవరమైతే ఆ స్తూపం దగ్గర అంటే కుంజరామన్న స్తూపం దగ్గర ప్రతిన బూనుతున్నామో, ప్రతిన బూనేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆదివాసీ బిడ్డలకు అడవి దక్కాలి, అడవి మీద పట్టు, అడవి మీద హక్కు, ఆ అడవిలో ఉన్న సంపద ఆదివాసీ బిడ్డలకి చెందాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి దాన్ని మనము ఖచ్చితంగా ముందుకు సాగించాల్సినటువంటి దాన్ని మనం తీసుకోవాలి. ఎందుకంటే బయట ఉన్నటువంటి ప్రపంచం అంతా కూడా అడవి గురించి ఆలోచించే పరిస్థితిలో లేరు, ఆదివాసీ బిడ్డల గురించి ఆలోచించే పరిస్థితిలో లేరు. కానీ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడవిని మొత్తం కూడా ఆదివాసీ బిడ్డల్ని దూరం చేసి అడవిలో ఉన్నటువంటి సంపదని బహుళజాతి సంస్థలకు, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి, అడవిని మొత్తం ధారాదత్తం చేయడానికి, మార్కెట్లో బహిరంగ వేలం వేయడానికి సిద్ధపడుతున్నది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అందుకని దీన్ని ప్రతిఘటిస్తూ ముందుకొచ్చినటువంటి వాళ్ళని నక్సలైట్లు అంటూ, నక్సలైట్లుగా ఏరేస్తామంటూ, పాతేరేస్తామంటూ, అసలు వాళ్ళు లేకుండా చేస్తామంటూ, వాళ్ళు లేకుండా చేసే శక్తి ఎవరికి ఉందండి? ఇన్నేళ్లుగా లేదు, ఇప్పుడేముంటది? 75 ఏళ్ల స్వతంత్ర భారతం అని చెప్తున్నటువంటి ఈ భారతదేశంలో మహిళల్ని ఏ రకంగా చూస్తున్నారని మనం చూస్తున్నాం. కులాల పేరుతోటి, మతాల పేరుతోటి దళితుల పైన, ఆదివాసీల పైన, ముస్లిం మైనారిటీల పైన, క్రిస్టియన్ మైనారిటీల పైన దాడులు ఎట్లా కొనసాగిస్తున్నారో, ఎట్లా హింసను కొనసాగిస్తున్నారో, ఎట్లా హత్యలు చేస్తున్నారో అసలు బహిరంగంగా అది సోషల్ మీడియాలో, వాట్సాప్ అంతా ప్రచారం చేస్తూ మేము చంపుతామని అంటున్నారు. ఉద్యమ సమయంలో కుంజరామన్న ప్రజలకి, గిరిజన ఆదివాసులకి వాళ్ళకి న్యాయం, చట్టబద్ధ కల్పించాలి, న్యాయ ప్రొటెక్షన్ విధంగా ఎలాంటి చూసేవాడు అసలు? అంటే పోడు భూములను మనము వాటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటిపైన హక్కు మనకే ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మైదాన ప్రాంతాన్ని కొంత మేరకు వాళ్ళు సాగు చేసుకోవడానికి, వాళ్ళు బ్రతకడానికే,
లేకపోతే ఏదో ఎవరికో అమ్ముకోవడానికో లేకపోతే కాదు. ఆదివాసీలు పోడు భూములను సాగు చేసుకునేదే తప్ప వాటిని అమ్ముకొని ఏదో లాభాలు ఆర్జించడానికో లేకపోతే బంగ్లాలు కట్టుకోవడానికో లేకపోతే ఇంకేదో కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికో కాదు వాళ్ళు చేస్తున్నటువంటిది. సాగు చేసుకోవడానికి పోడు చేసుకుంటున్నారు ఆ భూముల్ని. ఆ భూములని వాళ్ళు కాకుండా చేస్తున్నటువంటి ప్రయత్నాలు బయట కొనసాగుతున్నాయి. వాటిని అరికట్టాలని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు. అందుకని దీని పట్ల మనమంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని కుంజరామన్ ఏం కోరుకున్నాడు? ఆదివాసీ బిడ్డల క్షేమాన్ని కోరుకున్నాడు. ఆదివాసీలకు న్యాయం జరగాలని కోరుకున్నాడు. వాళ్ళ పోడు భూములు వాళ్ళకే దక్కాలని కోరుకున్నాడు. అడవిని కాపాడాలని కోరుకున్నాడు. ముఖ్యంగా అడవి బాగుంటే, అంటే అడవి బాగుండాలి అంటే ఎవరు బాగుండాలి? ఈ దేశ మూలవాసులు ఆదివాసీలు. ఆదివాసీలు క్షేమంగా ఉంటేనే అడవి క్షేమంగా ఉంటుంది. అడవి క్షేమంగా ఉంటేనే మనం ఈ గాలి పీల్చుకోగలుగుతాం. లేకపోతే ఇప్పటికే పొల్యూషన్ తోటి సగం నాశనం అయిపోయింది. అందుకని ఇవన్నీ కూడా ఈ పొల్యూషన్ తగ్గాలన్నా, ఈ సారవంతమైన భూములు మనకు దక్కాలన్నా, అడవి మనకు దక్కాలన్నా ఆదివాసీ బిడ్డల క్షేమాన్ని మనం కోరుకోవాలి. అదే అతను కోరుకున్నది. అందుకోసం మన కుంజరామన్న ఏదైతే చెప్పిండో, కుంజరామన్న మీద ఎవరికైతే అభిమానం ఉంటుందో, ప్రేమ ఉంటుందో, తన పోరాటాన్ని ఎవరైతే గౌరవిస్తున్నారో వాళ్ళ పోరాటం చాలా గౌరవప్రదమైంది, చాలా న్యాయమైంది. ప్రజలకు చెందినటువంటి ఆ పోరాటం ప్రజల పోరాటం. అది ప్రజల్ని గెలిపించే పోరాటం, ముఖ్యంగా ఆదివాసులను గెలిపించే పోరాటం అది. ఆ పోరాటానికి మనం సంఘీభావం తెలపాలి అనేటువంటిది ఇవాళ ఉన్న పౌర సమాజం ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ఆదివాసులని అడవి నుంచి బయట పంపించే టైగర్ జోన్ వ్యవస్థ తెలుగులో తీసుకొచ్చే వాళ్ళని బయటకు తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే మీరు నేను ఒకటి అంటున్నాను, టైగర్ జోన్ అనేటువంటిది అసలు టైగర్లకి ఉంచి వీళ్ళను పక్కకు నెట్టేయాలి అనేటువంటిది. అసలు వాళ్ళు క్రూరమైనటువంటి జంతువులతోటి కూడా సావాసం చేస్తున్న వాళ్ళు ఆదివాసీలు. ఆదివాసీల వల్ల టైగర్లకు ప్రమాదం లేదు, టైగర్ల వల్ల ఆదివాసీలకు ప్రమాదం లేదు. ప్రమాదం వల్ల ఎక్కడ ఉంది అంటే ఇవాళ ప్రభుత్వాల వల్లనే ఉంది, బహుళ జాతి సంస్థల వల్లనే ఉంది, కార్పొరేట్ శక్తుల వల్లనే ఉంది. అంటే అడవిని దోచుకోవాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎవరికి ఉంటుందో వాళ్ళ వల్లనే ప్రమాదం ఉంది తప్ప వేరే రకమైనటువంటి ప్రమాదం ఎక్కడా లేదు. ఇవాళ కాదు, అనాదిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు వాళ్ళ సావాసం అంతా అడవితోటి, ఆ జంతువులతోటి, పక్షులతోటి వాళ్ళ సావాసం కొనసాగుతుంది. ఇవాళ పుట్టుక ఎందుకు వచ్చింది? ఈ పేరు మీద వాళ్ళ బయటకు గెంటేసి ఇంతకు మనం చెప్పుకున్నట్టు బహుళజాతి సంస్థలకు ఈ భూములను అంటే వాటిలో ఉన్నటువంటి ఖనిజ సంపదని, అక్కడ ఉన్నటువంటి అనేక రకాల సంపద ఉంది. ఆ సంపదని అడవిని కట్టబెట్టడానికి చేస్తున్నట్టు కుట్ర, అంత మించి వేరే ఏం లేదు. అందుకోసమే ఇవాళ టైగర్ జోన్ ని మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందో. అంతా కలిసే ఉంటారు వాళ్ళు. మనం కొత్తగా ఇవాళ క్రియేట్ చేసేది ఏం లేదు, మనం కొత్తగా చెప్పేటువంటి నీతులు ఏం లేవు. అని వాళ్ళ బతుకులు వాళ్ళని అనుభవిస్తే చాలు. వాళ్ళకి మేము ఏం చేయకపోయినా పర్వాలేదు. వాళ్ళ బ్రతుకుని, వాళ్ళని వేరుగా ఉంటారో వాళ్ళ బ్రతుకుల్ని, వాళ్ళ చరిత్రని, వాళ్ళ సంస్కృతిని మనం కాపాడే బాధ్యత తీసుకోవాలి తప్ప వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేటువంటి పని ఎవరు చేసినా చరిత్రలో ఎవరికి గతిపెట్టిందో వాళ్ళకి కూడా అదే గతిపెడుతుంది అని తెలియజేస్తుంది. ఆశయాలని మన సంస్కృతి సంప్రదాయ కాపాడడానికి ప్రజలకు ఎదురు ఉంచుకోవచ్చు. మేము కేవలం మాటల రూపంలోనే కాకుండా పాటల రూపంలో, ఆటల రూపంలో, బ్యానర్ల రూపంలో, నృత్యం రూపంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారులంగా ఒకటి కాదు, గతంలో కామ్రేడ్ అమర్, మల్లిపల్లి లక్ష్మణ కలిసి రాసినటువంటి 170 యాక్ట్ మీద రాసినటువంటి అవగత గాని, అట్లనే బ్యాలే అమర్ రాసినటువంటి బ్యాలే గాని గతంలో చాలా ప్రదర్శనలు ఇచ్చాం ఆదివాసీల క్షేమాన్ని కోరుతూ, ఆదివాసీలకు అడవి దక్కాలని, అడవిని కాపాడి మనం వాళ్ళకి చెందేలా చేయడమే మన బాధ్యత. మన పోరాటాన్ని గౌరవించడమే మనం చేయాల్సినటువంటి పని అనేటువంటి దాన్ని పాట రూపంలో, మాట రూపంలో, ఆట రూపంలో, నృత్యం రూపంలో, బాల రూపంలో అనేక రూపాలలో మేము వాళ్ళని చైతన్యవంతం చేయడం కోసం, బయట ప్రభుత్వాన్ని తెలియజేయడం కోసం కూడా మేము కృషి చేస్తున్నాము. ఇవాళ కాదు, దాదాపు 30 సంవత్సరాలుగా ఈ విషయాన్ని మేము, దాదాపు 40 సంవత్సరాలుగా ఈ విషయాన్ని మేము ముందుకు తీసుకుపోతున్నాం, తీసుకుపోతామని తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతుందో వాటిని నిర్వహించాల్సింది మరి ఒక వారం రోజులు కూడా అందరి పోటీ అని చెప్పేసి ఒక తెర తీసుకొచ్చారు. వాటికి వీళ్ళకి పాలు తీసుకొచ్చింది. వాటిని నిజంగా బాధాకరం ఇది. అంటే
కొత్తగా ఏర్పాటైనటువంటి రాష్ట్రంలో గతంలో 10 ఏళ్ళు ఒకరు పరిపాలించారు. ఇప్పుడు సంవత్సర కాలం దాటింది కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో టిఆర్ఎస్, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళది మొదటి పరిపాలన. వీళ్ళ పరిపాలనలో అందాల పోటీలంటూ ఆడబిడ్డల్ని కొలతలకు పరిమితం కొలతలను చూపిస్తూ ఆడవాళ్ళు కొలతల్లో బందీలుగా ఉండాలి. ఇంకొక వైపు బేటీ బచావో బేటీ పడావో అంటూనే, ఇంకొక వైపు ఈ నెల మార్చి 8న మనం అంతా చూసినాం. ప్రపంచవ్యాప్తంగా కూడా మార్చి 8న ఇంకా జరుపుతూనే ఉన్నాం. ఆ రోజు వీలుగా అన్నటువంటి వాళ్ళు ఈ నెలంతా జరుపుతూనే ఉన్నారు. అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినాన్ని మనం జరపాలి. ఇది మహిళా హక్కుల దినం, హక్కుల పోరాట దినం అనేటువంటిది మనం చాటి చెప్తూనే, ఇంకొక వైపున ఆ ప్రోగ్రాములు చేస్తూనే, ఇంకొక వైపు ఇదే మార్చి నెలలో చివరిలో అందాల పోటీలు అని చెప్పేసి, అది దౌర్భాగ్యం ఏంటంటే హైదరాబాద్ వేదిక కావడం చాలా దుర్మార్గం. దీన్ని వెంటనే ఈ ప్రభుత్వం మానుకుంటే చాలా మంచిదని చెప్పేసి మేము ప్రజా కళాకారులంగా, ప్రజల సంస్కృతిని, ఆడబిడ్డల్ని గౌరవించినటువంటి వాళ్ళంగా, ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని, ఆడబిడ్డల పోరాటాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి వాళ్ళంగా, ఆడబిడ్డల హక్కులని మనం కాపాడాలి అని చాటి చెప్పినటువంటి వాళ్ళంగా మేము కోరుకుంటున్నది, మేము తెలియజేస్తున్నది లేదు. ఒకవేళ అలా జరగని పక్షంలో నిరసన మాత్రం ఖచ్చితంగా ఉండదు. ఆ నిరసన సెగ అనేటువంటిది ఏ రూపంలో ఉంటుందో మనం ఇవాళ ఏం చెప్పలేము. అది చాలా అంటే అసలు ఏది కూడా బాగా అనిపించట్లేదు. అది అందాల పోటీలు అనేటువంటి ముఖ్యంగా మానుకోవాలి. ఈ ప్రభుత్వం వెంటనే తీసుకోవాలి. తద్వారా పెట్టుబడులు మనకు ఎక్కువ వస్తాయి అని అంటే, ఆడపిల్లల శరీరాలను చూపిస్తూ పెట్టుబడులు వస్తాయంటే ఇంతకంటే అసలు దుర్మార్గమైనది ఇంకేమన్నా ఉంటుందా? ఇంతకంటే విచారకరమైనటువంటి ఇంకేమన్నా ఉంటుందా? అసలు ఎక్కడున్నాం మనము? 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా ఆడబిడ్డల శరీరాన్ని కొలతల బిడ్డల్లో చూపించి కార్పొరేట్ వ్యాపారాలకు కట్టబెట్టడం అని అంటే అసలు ఎక్కడున్నాం మనము? ఒకవైపున ఆడబిడ్డల్ని బతువనిద్దాం, చదవనిద్దాం అని అంటేనే, నినాదం ఇస్తూనే, ఇంకొక వైపున ఈ రకమైనటువంటి చర్యలను తీసుకోవడం అంటే ప్రభుత్వం ఇది సరైనది కాదు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. వెంటనే మానుకోవాలి. దానికి తోటి వచ్చేటువంటి పెట్టుబడులు ఏమో గానీ మీరు తప్పకుండా అభాసపాలవుతారని చెప్పేసి మాత్రం తెలియజేస్తా ఉన్నారు. పోరాటం సాధించుకునే తెలంగాణలో కొన్ని సంవత్సరాలు కూడా ఉద్యమాల విషయము యుద్ధాలు చేశారు. ఆ ఉద్యమకాల నాటి స్మృతి ఇప్పుడు ప్రభుత్వం పాటిస్తుందా? వాళ్ళ ఉద్యమ ఆశయాలు ఎక్కువ ఉన్నాయి. ఉద్యమ ఆశయాలు లేవు ఇవాళ ప్రభుత్వానికి కానీ, గంటల ప్రభుత్వాలు కానీ ఉద్యమ ఆశయాల్ని మర్చిపోయి విస్మరించి ఇవాళ అంటే ఏం కోరుకున్నారు? వలస విముక్త తెలంగాణ కావాలని కోరుకున్నారు తెలంగాణ ప్రభుత్వం. మా రాష్ట్రం మాకు వస్తే మా భూములు మాకు ఉంటాయి అనుకున్నారు. మా రాష్ట్రం వస్తే చదువులు మాకు ఉంటాయి, మా ఉద్యోగాలు మాకు వస్తాయి, ముఖ్యంగా మా భూములు మాకుంటాయి అని. కానీ దళితులకు, పేదలకు ఆ భూములే దక్కలేదు. పైగా పెద్ద పెద్ద పెట్టుబడిదారుల చేతుల్లో వందల నుంచి లక్షల ఎకరాల దాకా మాయమైపోతున్నాయి. ఇప్పటికీ అన్యాక్రాంతం అవుతున్నాయి, ఇప్పటికీ కబ్జాలు కాబడుతున్నాయి. ఇప్పటికీ కూడా ఇంకా పెట్టుబడిదారుల చేతుల్లోనే, ఇంకా ఆంధ్ర పెట్టుబడిదారుల చేతుల్లో. ఆంధ్ర ప్రజలు వేరు, ఆంధ్ర పెట్టుబడిదారులు వేరు. మేము ఆనాడు అదే నినాదం ఇచ్చినాం, ఈనాడు ఇదే చెప్తున్నాము. ఆంధ్ర ప్రజలైనా, తెలంగాణ ప్రజలైనా దోపిడీదారుల చేతుల్లో మోసగించబడుతున్న వాళ్ళు, దోపిడీదారుల చేతుల్లో వెలిగిపోతున్నటువంటి వాళ్ళు. ఈ ప్రజలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళంగా, ప్రజా కళాకారులంగా మేము ఇక్కడ ఉన్నాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా చూస్తున్నాము. రీసెంట్లీ కూడా నక్సల్ వ్యవస్థను పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. దాంట్లో మీరేమంటారు? గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా పరిపాలన కొనసాగించినప్పుడు ఇదే మాట చెప్పిండ్రు. ఇప్పుడు ఆపరేషన్ కగార్ పేరుతోటి ఆదివాసీ బిడ్డల పైన యుద్ధం చేస్తున్నారు, ఇంకొక వైపున ప్రజలపైన యుద్ధం చేస్తున్నారు. ప్రజల్లో ఏం కోరుకుంటున్నారు? ప్రజలు దోపిడీకి, పీడనకు, వివక్షతకు, అసమానతలకు అన్నిటికీ వాళ్ళు గురవుతున్నటువంటి సందర్భంలో ఈ సమస్యలు ఎట్లా పరిష్కరిద్దాము? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఆ ప్రజలకు కనీసం బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే 75 ఏళ్ళు ఈ స్వాతంత్రం వచ్చింది అని చెప్తున్నటువంటి, పురోగమిస్తుంది, అభివృద్ధి పథంలో ముందుకు ఉరుకుతుంది అని చెప్తున్నటువంటి ఈ దేశంలో కనీసం చదువు లేదు. కొనుక్కునే వాళ్ళకు తప్ప చదువుకునేటువంటి వాళ్ళ చేతుల్లో చదువు లేదు. అట్లనే వైద్యం అందక ఎంతమంది చచ్చిపోతున్నారు. కార్పొరేట్ వ్యవస్థను పదిలపరుచుకొని పటిష్టం చేసుకుంటున్నటువంటి పాలక వర్గాలు ఇంకా ఈ రకమైనటువంటి చర్యల్ని ఎక్కువ కాలం కొనసాగించలేరు.
మీరు దీన్ని నిర్మూలించలేరు. నక్సలిజం అనేటువంటిది ప్రజల పక్షాన నిలబడుతున్నటువంటిది, ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నటువంటిదే నక్సలిజం. అదే వాళ్ళే నిజమైనటువంటి దేశభక్తులు, విప్లవకారులే నిజమైనటువంటి దేశభక్తులు. దేశాన్ని అమ్ముకుంటున్నటువంటి వాళ్ళు కాదు విప్లవకారులు, నిజమైన దేశభక్తులు. పాలక వర్గాలు ఇక్కడ ఉన్నటువంటి భూములను తాకట్టు పెడుతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి అడవులను అమ్ముకుంటున్నారు, ఇక్కడ ఉన్నటువంటి సకల సంపదను తరలిస్తున్నారు, అమ్ముకుంటున్నారు కార్పొరేట్ శక్తులకు, బహుళజాతి సంస్థలకు. వీళ్ళు చేస్తున్నటువంటి చర్యలు సరైంది కాదు అంటున్నటువంటి వాళ్ళను నక్సలైట్ల పేరుతో ఏరివేస్తామంటున్నారు. ఇది సరైంది కాదు. ఆదివాసీ బిడ్డలు న్యాయమైనటువంటి పోరాటం చేస్తున్నారు, వాళ్ళ పోరాటం వర్ధిల్లాలి. ఆదివాసీ బిడ్డలు చేస్తున్నటువంటి స్వయం పాలన కోసం జరుపుతున్నటువంటి ఆ పోరాటాలు చాలా న్యాయమైనటువంటివి. ప్రజలు కూడా చేస్తున్నటువంటి పోరాటాలు చాలా న్యాయమైనటువంటివి. అంతిమ విజయం ఆదివాసీలదే, ప్రజలదే. అడవి మీద ఆదివాసీలకి హక్కు ఉంటది అని చెప్పేసి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఉత్తరగైతే సంబంధించినటువంటి కామెడీ కొంచెం రామన్న సంబంధించినటువంటి వర్ధంతికి చేసినటువంటి అభినయ సంస్కృతి కళాకారులు ఉన్నటువంటి విమలకు మద్దతు చెప్తారు. తమ పాటలు, ఆటలు తమ ద్వారానే మనకి సంబంధించిన సమాజంలోకి మా వంటి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్తారు. ఈ మొత్తం కొత్తగా అందరి పోటీ వాటిని మొత్తం నిర్మించుకోవాలని చెప్పేసి కూడా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి ఉంది.